గారు ఇప్పటిదాకా మెలుగుతూనే ఉంటారంటే సరే ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి పోతే 12 దాటిన తర్వాత కూడా అంబేద్కర్ గారి తలుపులు ఓపెన్ ఉంటాయి. అంబేద్కర్ గారి రూమ్లో లైట్ ఓపెన్గానే ఉంటుంది. అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడంతో మన పని అయిపోలేదు, మన పని మొదలైంది. అంబేద్కర్ గారి విగ్రహం లేదు ఆ ఊర్లో అంటే అక్కడ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం లేదని అర్థం. ఇందాక గ్రామంలో మాట్లాడుతూ చెప్పిన చాలామందికి అంబేద్కర్ అనగానే మాలామాదిగల నాయకుడు, అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం మాలామాదిగలకు హక్కులనిచ్చే పుస్తకంగా 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ప్రచారం చేసిండు. అవునా కాదా అన్న చెప్పండి. అంబేద్కర్ అంటే మాలామాదిగల నాయకుడు, అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం అంటే మాలామాదిగల హక్కుల పుస్తకంగా ప్రచారం చేసిండ్రు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంబేద్కర్ గారు తన బ్రతికున్న కాలంలో ఒక పుస్తకాన్ని ఓ చిన్న ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఆవిష్కరణ సభ ఒక కూరగాయల మార్కెట్లో జరుగుతుంది. ఆ సభకు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు ఎట్లాగైతే సభలో ఉన్నారో ఆ సభకు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో మున్సిపాలిటీ కార్మికులు, చెప్పండి ఎవరు? మున్సిపాలిటీ కార్మికులు, అమాలి పని చేసుకునే వాళ్ళు, సఫాయి కార్మికులు, కూలి పని చేసుకునే వాళ్ళు వస్తారు. ఆ దారంట పోతున్నటువంటి ఒక పండితుడు చూసి, అరే ఏదో పుస్తకావిష్కరణ సభ అంటే మంచి ఉద్దండులు పండితులు ఉంటారనుకుంటే ధోతి మాత్రమే ఉండి పైన చొక్కా లేదు, ఒకవేళ ఉన్న చొక్కా కూడా చినిగిపోయి బనీలని పొక్కలు పడి ఉన్నాయి, గీలతో ఈ పుస్తకావిష్కరణ సభ ఏంది అని చెప్పేసి ఆయన ఆ కార్యక్రమంలోకి వెళ్ళి కింద ఉండి ఒక చీటీ రాసిస్తాడు అంబేద్కర్ గారికి. అయ్యా అంబేద్కర్ గారు, నేను కూడా మీ పుస్తకావిష్కరణ సభలో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నానని. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుదీర్ఘ పోరాటం చేసి భారతీయులందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గొంతుని నొక్కకుండా తప్పకుండా మీరు మాట్లాడండి అని ఆయనకు అవకాశం ఇస్తే, అయ్యా అంబేద్కర్ గారు ఈ సభ కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, సఫాయి కార్మికులు, అమాలి కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు. ఈ పుస్తకం చూస్తేనేమో అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ భాషలో ఉంది. మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు మీ పుస్తకం. మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు మీ పుస్తకం. ఈ చదువు రాని వాళ్ళకి ఏమర్థమవుతుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎద్దేవా చేసిండు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మాట్లాడిన మాటలకు ఏమనలే. ఆయన మాట్లాడడం అయిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మైక్ తీసుకొని, అయ్యా ఇది సింహాల భాష, సింహాలకు అర్థమవుతుంది, కుక్కలకు కాదన్నాడు. నేను రాసిన పుస్తకంలో ఉన్నటువంటి భాష సింహాల భాష, ఇది సింహాలకు మాత్రమే అర్థమవుతుంది, కుక్కలకు కాదు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. వాట్ ఈస్ దిస్? మెట్రికులేషన్ పాస్ అయినా నాకేం అర్థం కాలేదు, మరి ఇలా జాతికి చదివే రాదు, సింహాలు అంటాడేంది అంబేద్కర్ అన్నాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మా జాతిని అణచివేసిండ్రు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మా జాతిని విద్యకు దూరం చేసిండ్రు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మా జాతిని స్కూల్కు పోకుండా చేసిండ్రు. నేను రేపు ఒక రాజ్యాంగం రాయబోతున్నా. ఆ రాజ్యాంగంలో హక్కులు ఎలా ఉండబోతున్నాయంటే, నేను ఇచ్చిన హక్కుల ద్వారా చదువుకొని ఇగో ఈ ఇంగ్లీష్ని అద్భుతంగా చదివేటువంటి సింహాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టం చేశారు. మన అమ్మమ్మలకు చదువు రాదు, మన నానమ్మలకు చదువు రాదు, కానీ మన అక్క చెల్లెలకు చదువు వస్తుంది, మన అన్నదమ్ములకు చదువు వస్తుంది. ఎందుకు? అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమి తేడా ఉన్నదనేటువంటి విషయాన్ని సమాజానికి పరిచయం చేసేటువంటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ సింహాల భాష మనం నేర్చుకోలేదు. ఆ సింహాల భాష మనం నేర్చుకోలేదు. మనం ఏం చేసినాం? అంబేద్కర్ అంటే మాలామాదిగల నాయకుడు, అంబేద్కర్ అంటే మా దేవుడు, అంబేద్కర్ వల్లనే మా తలరాతలు మారినాయి. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికీ చేసిన దానికంటే తక్కువ మనకు చేసిండు. వింత ఉంది కదా, అదేంటి అమ్మ అంబేద్కరే మాకు లేదు. నిజం ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, మాలామాదిగ స్త్రీలో, ఒడ్డెర స్త్రీలో కాదు, బాపన స్త్రీల దగ్గర నుంచి పడితే ఇంకా అట్టడుగు కులంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ ఈరోజు చదువు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ సంస్కృతం భాష. భారతదేశ భాష అంతా కూడా వాళ్ళది రాసుకున్న బాపలంలో ఏమని? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. ఈ దేశంలో చదువు నేర్పించడం నేర్చుకోవడం కేవలం బ్రాహ్మణుల సొత్తే అని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందు, ఈయన చేతిలో ఉన్న ఈ రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము. అనండి ఒకసారి, మనుధర్మ శాస్త్రము. దాంట్లో ఏమని రాసుకున్నాడు? అది ఏ భాషలో రాయబడ్డది? సంస్కృతంలో రాయబడ్డది. ఏమని రాసుకున్నాడు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అందుకే మన నానమ్మలకు మన అమ్మమ్మలకు చదువు రాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు, ఎన్టీ రామారావు గారి తాతకు చదువు రాదు, కేసీఆర్ గారి తాతకు చదువు రాదు, రేవంత్ రెడ్డి వాళ్ళ తాతకు కూడా చదువు రాదు. కానీ అంబేద్కర్ గారు ఏం చేశారు? ఈ భారత రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కు అని రాసిండు. ఏమని? విద్య ప్రాథమిక హక్కు అన్నాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను నేర్పిమన్నాడు. నిర్బంధం అంటే ఏందమ్మా? చిన్నప్పుడు మనం స్కూల్కి పోకపోతే క్లాస్ టీచర్ వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకుపోయి స్కూల్ వేసిరా వెళ్ళారా అంటే, గొర్రెలు కాసేటువంటి నా యాదవ కులస్తులు వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరమైనరు, గౌండ్లు విద్యకు దూరమైనరు, ఒడ్డరోళ్ళు విద్యకు దూరమైనరు, చాకలి వాళ్ళు విద్యకు దూరమైనరు, కాపులు విద్యకు దూరమైనరు, మాలామాదిగలతో పాటు సబ్బండ వర్గాలు విద్యకు దూరమైనవి. కాబట్టి ఆ విద్య యొక్క ఆవశ్యకత, దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఈ సమాజానికి తెలియదు. కాబట్టి వీళ్ళని తీసుకుపోయి బలవంతంగా నేర్పిమని చెప్పినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఈరోజు మనం అందరం విద్య నేర్చుకున్నాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగానికి ముందున్న రాజ్యాంగానికి తేడా చెప్పాలి. హాస్టళ్లలో చదువుకునే ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్లకు పాపం పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ చరిత్ర తెలవకపోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ సింహాల భాష ఎందుకు అన్నాడో చెప్తున్నా. నేను మాట్లాడుతున్నది సింహాల భాష, అందుకే ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా. ఇది మాలామాదిగల పుస్తకం కాదు, భారతీయులందరి పుస్తకం. అందులో చిన్న సబ్జెక్టు మాలామాదిగలది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో స్త్రీల కోసం ఏమని రాసిందో తెలుసా? కౌమారే పితృ రక్షంతి, అపరే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. చిన్న వయసులో స్త్రీ తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా, యవనస్తురాలైన తర్వాత భర్త చెక్కు చేతల్లో ఉండాలా, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, ముసలిదైపోయినాక కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా, స్త్రీకి స్వేచ్ఛని ఇవ్వరాదన్నాడు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు చెప్పండి అమ్మా, చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, ఎవరేమే? ఇందిరాగాంధీ. అక్కడ నవ్వుతున్న అక్కకి అర్థమవుతలేదు, పొద్దుగల బిందెలు తోమేటప్పుడు చెప్పుర్రి. ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండగా చదువుకున్నట్టుకు ఎవరికి కూడా ఈ విషయం తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఉద్యమం కోసం చదువుకునే చదువు వేరు, ఉద్యోగం కోసం చదువుకునే చదువు వేరు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఇది సింహాల భాష, సింహాలకు అర్థమవుతా అన్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈ దేశం మొత్తం తిరుగుతూ ఉన్నారు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఆ వెల్కమ్ బోర్డు దగ్గర ఇందిరాగాంధీ గారిని ఆపేస్తారు. నువ్వు భర్త లేని స్త్రీవి, విధవరాలివి, ముండావి, నిన్ను గుడిలోకి మేము రానివ్వం, మా వేదశాస్త్ర ఇతిహాసాలు ఒప్పుకోవాలని చెప్పేసి. ఇప్పటికీ కూడా చాలామంది విధవరాలని తెలుసుగా మీకు ఆ విషయం. ఆ రోజే కాదు, ఈరోజు కూడా ఇందిరాగాంధీ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఓరి అమ్మ, నేను ఒక బాపనామేని,
భారతదేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతుర్ని, నేను స్వతహాగా ప్రైమ్ మినిస్టర్ని, నన్ను గుళ్ళోకి రావద్దంటున్నారు అని చెప్పేసి ఏం మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి విధవరాలైనటువంటి ఇందిరాగాంధీ గారిని ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసింది అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం, గుర్తుపెట్టుకోండి. అట్లాగే అదంటే ఎప్పుడో జరిగిన కథ, రెంజల్ రాయేష్ అబద్ధం చెప్తున్నా అనుకోవచ్చు. నిన్నగాక మొన్న మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? మరి ఆమెను కూడా చాలా గుళ్ళలకు రానివ్వలేరు, తెలుసుగా మనకు ఆ విషయం. అంటే బాపనోళ్ళకైనా సబితా ఇంద్రారెడ్డి రెడ్డికైనా ఈ దేశంలో అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానం కల్పించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చెప్పండి సమాధానం. ఇది సింహాల భాష. ఇంకో మాట చెప్పి ముగిస్తాను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఓటు హక్కు కానీ విద్యా హక్కు కానీ బీసీలు చాలామంది పాపం తెలియక, మీ అంబేద్కర్ మీకు రిజర్వేషన్ ఇచ్చిండు, మీరు 35 మార్కులు పాస్ అయితేనే చెప్పండి ఉద్యోగం వస్తుంది కదా. నిజమేనయ్యా, మా తాతలు ముత్తాతలు మా అయ్యలు వందల సంవత్సరాల నుంచి కూలి పని చేశారు కాబట్టి మీతో పాటు పోటీ పరీక్షలు మేము పాస్ కాలేము కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మాకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఎంత అండి ఎస్సీలకు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్? 15%. 15% బాబాసాహెబ్ అంబేద్కర్ మాలమాదిగలకు ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తే 52% బీసీలకు ఇచ్చిండు. దాంట్లో 27% అమలు అవుతున్నది. మనకు పీజీ చేసే వాళ్ళకు, డిగ్రీ చేసే వాళ్ళకు, ఇంటర్ చేసే వాళ్ళకు, స్కూల్లో చదువుకునే వాళ్ళకు 15 సీట్లు ఇస్తే మరి 27 సీట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా లబ్ధి పొందింది మాలామాదిగల బీసీలా? ఎంత పర్సెంట్ బీసీలు? 27% విద్యా ఉద్యోగాలలో. రేపు రేవంత్ రెడ్డి గారు 1000 ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో 270 బీసీ రిజర్వేషన్లలో ఫ్రీగా తినేది వాళ్ళు. కొన్నిసార్లు తప్పకుండా చెప్పాల్సి వస్తుంది కదా. 150 మనకు వస్తాయి, 270 వాళ్ళకు పోతాయి. ఇది పెద్ద మనిషి, మరి నువ్వు మాట్లాడితే నన్ను ఎందుకు పిలిచినావా? అంటే ఇలాంటి విషయాలు చెప్పకపోవడం వల్ల స్టేజ్ మీద ఉండే చాలామంది కూడా అంబేద్కర్ మా దేవుడు, అంబేద్కర్ వల్ల మా మాలమాదిగల తలరాతలు మారిపోయిన వల్ల అసలు బీసీల కోసం అంబేద్కర్ ఏం చేసిండు, బాపనల కోసం రెడ్డిలకు, రావులకు, కోమటలకు, బాపనలకు కూడా అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు. ఇలా ఎంఆర్ఓ ఆఫీసులలో 2 లక్షలు 3 లక్షలు లంచం ఇచ్చి తెచ్చుకుంటారు వాళ్ళు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్లు. కానీ చెప్పరు బయటకు ఎవడు. ఏదో ఉందిగా పాత సామెత, తినేది పాడేది. మన అయ్య గురించి అవమానించినప్పుడు మనం ఎదుటి గురించి ప్రశ్నించడం వెనుకకు రావద్దు, గుర్తుపెట్టుకో. కాబట్టి తొక్కుతున్నాం మనం. మహాత్మా జ్యోతిబా పూలే ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి విద్య నేర్చుకున్నాడు అన్న ఒక కారణంగా మహాత్మా జ్యోతిబా పూలే గురించి మనం పాటలు రాస్తలేమా, పాడతలేమా? పూలే విగ్రహాలు పెడతలేమా? సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెడతలేమా? 15% రిజర్వేషన్ పొందిన మాలామాదిగలే మహాత్మా పూలే విగ్రహాలు, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టిండ్రు. 27% రిజర్వేషన్ అనుభవించిన ఏ ఒక్క మానవతావాది బీసీ సంఘమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టిందని అడుగుతున్నాను నేను. ఇలాంటి ప్రశ్నించే విధానాన్ని అంబేద్కర్ గారి ద్వారా మనం తెలుసుకోవాలి, రాబోయే తరాలకి ఇది మనం పరిచయం చేయాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటిది. ఇంకో చివరి మాట చెప్పి నేను ముగిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు స్త్రీలకు సమానమైన హక్కు ఉండాలా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. మరి భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రెసిడెంట్ ఎవరు? మొట్టమొదటి ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్.
ఎంత దౌర్భాగ్యం అంటే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ బాపనోళ్ళ పెద్ద మనిషి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు తెలుసు. బీసీ ఉద్యమకారుడైనటువంటి వల్లాభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ అని చెప్పి తెలుసు. మరి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి లా మినిస్టర్ అనే సంగతే మనకు తెలియదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాల్లో చెప్పంచలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంత దూరం కొనసాగలేదు. మరి ఎందుకు కొనసాగలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు పెడతాడు. స్త్రీలకు అందరితో సమానంగా హక్కులు ఉండాలా, పురుషులతో సమానంగా ఆస్తి హక్కు ఉండాలా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకుంటే, ఇగో ఇందాక నేను చెప్పిన పేర్లలో ఉన్నటువంటి మహానుభావులు ఎవరు కూడా అవసరం లేదు అన్నారు. కేవలం హిందూ కోడ్ బిల్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నేను ఒక లా మినిస్టర్గా ఉండి న్యాయశాఖ మంత్రి పదవిలో ఉండి భారతదేశంలో ఉన్న స్త్రీలకు న్యాయం చేయనప్పుడు ఈ పదవి నాకు ఎందుకని రాజీనామా చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ వార్డు మెంబర్కు కూడా రాజీనామా చేసే శక్తి లేదు మన వాళ్ళకి. సో ఇలాంటి విషయాలని చర్చించండి. ఆర్టికల్ 340 గూగుల్లో కొడితే చెప్తుంది. మాట్లాడే స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఒక హక్కుగా ఉన్నదంటే మరి అంతకుముందు ఈ దేశంలో మనుషులు చెప్పండి మాట్లాడే శక్తిహీనులు అర్థం కదా. ఆర్టికల్ 19 కూడా ఈ దేశంలో ఇచ్చిండే పరిస్థితి వచ్చిందంటే ఆర్టికల్ 19 బాబాసాహెబ్ అంబేద్కర్ మత స్వేచ్ఛను ఇచ్చిండు. హిందువులకు, క్రైస్తవులకు, సిక్కులకు, బౌద్ధిస్టులకి, ముస్లింలకి అందరికీ కూడా ఈ దేశంలో స్వేచ్ఛలు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పేది మాలామాదిగల నాయకుడు, మాలామాదిగలకే హక్కులు ఇచ్చిండు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి చరిత్రని చదివి ఈ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అంబేద్కర్ అంటే ఏదో మేము డిగ్రీలు చదువుకున్నాం, రిజర్వేషన్ పొంది పీజీ చదువుకున్నామంటే మనం చదువుకునే చదువులు అంబేద్కర్ లేడు. ఈ భారత ప్రభుత్వం అంబేద్కర్ గారి కోసం ప్రత్యేకంగా ఏమీ అధ్యయలేదు. బాబాసాహెబ్ని తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన పుస్తకాలు చదవాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి పరిచయమైన ఇంకా భారతదేశంలో ప్రతి నిత్యం అవమానానికి గురవుతున్నాడు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పగానే అందరూ బాగా సపోర్ట్ కొడతారు. ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా విగ్రహాలు ఉన్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే టపటపట సపోర్ట్ కొడతారు. కానీ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా విగ్రహాలు ధ్వంసం చేయబడుతున్నాయి కూడా బాబాసాహెబ్ అంబేద్కరే. ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా అంబేద్కర్ గారి మనుమల్లో అనుకునే మనము, అంబేద్కర్ గారి బిడ్డలం అనుకునే మనము అంబేద్కర్ గారు లాగే ఉండాలని 20 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి హెచ్చరిస్తూ ఉన్న దేశంలో మార్పులను గమనించండి, గమనించండి, గమనించండి. నేను మాట్లాడుతున్న మాటలు పెద్ద మనుషుల వరకు చేరకపోవచ్చు, నేను మాట్లాడుతున్న మాటలు మన తల్లుల వరకు చేరకపోవచ్చు. చదువుకొని నిత్యం సోషల్ మీడియాలో ఉన్నటువంటి మీకు అర్థమవుతుంది భారతదేశంలో ఎంత అనూహ్యమైన మార్పులు వస్తున్నాయో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఎప్పుడో ఒక విషయం మీద చాలా నవ్వొస్తూ ఉంటుంది. ఈ తెలంగాణ భారతదేశానికే విప్లవాన్ని నేర్పినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏ ఉద్యమమైనా ముందుండి డప్పులు కొట్టేది, పాటలు రాసి పాడేది ఎవరు? ఎస్, దొరలు మన ఆస్తులను దోచుకొని, మన భూములను దోచుకొని, మన అక్క చెల్లెల మాన ప్రాణాలను దోచుకుంటే తుపాకీ పట్టి తూటాలు దించింది మనం కాదా? చెప్పండి. మరి ఆ రోజు అంత అద్భుతమైనటువంటి విప్లవ బాటలో నడిచి ప్రాణాలే ఇచ్చిండ్రు. ఇవాళ మన సమాజానికి జ్ఞానం ఇవ్వడానికి ఏంది మనం? ఈరోజు మన చేతిలో తుపాకీ ఉండాలి. ఆ తుపాకీ అంబేద్కర్ గారి జ్ఞాన తుపాకీ ఉండాలి. అట్లా జ్ఞానం నేర్చుకొని మన సమాజాన్ని మనం జాగృత చేయకపోతే ఇంకా మరి రాబోయే ప్రతి అవమానానికి, అంతానికి సిద్ధంగా ఉండాలని అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకొని ఏదో అన్ని ఊర్లలో ఉన్నట్టు మా ఊర్లో కూడా ఒక విగ్రహం ఉన్నది. ఇక అయిపోయింది, మా పని అయిపోయింది, అమ్మ మా అయ్యామలో మేము పెట్టాం, మాల పెద్ద మనుషులం, లేకపోతే మాల పెద్ద మనుషులమో, లేకపోతే మాదిగ పెద్ద మనుషులమో, అయిపోయింది మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నామంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అంబేద్కర్ గారు ఈ విగ్రహంలో బతికలేరు, మెదళ్ళల్లో బతుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. పుస్తకాలలో బతుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. నేను మీలాగే మనిషినే. నాకు పిల్లం ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు తల్లి ఉన్నది. కానీ నేను ఎందుకని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చినా?
బానిస కుక్కర్ ఈ బ్రతకడం కంటే సింహాన్ని అయి చావడం మేలు అనుకున్నా. మీరు అందరూ అట్లా తయారు కావాలని దాకా వచ్చిన. ఏం పెద్ద విషయం కాదు. 12 గంటలు ఎన్ని లక్షల కిలోమీటర్ ప్రయాణం చేసినాం నా నిద్ర లేకుండా మనం. అంబేద్కర్ చెప్పిండు గుర్తుందా? ఇది సింహాల భాష. మరి నేను ఆడున్నా, మీరు ఆడున్నారు. మీరు ఆ సింహాల వైపు రావాలని కోరుకుంటున్నా. లేకపోతే సమాజం బాబాసాహెబ్ని తిట్టినప్పుడు కోపం వస్తుంది, కానీ సమాధానం లేదు మన దగ్గర. నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి. అంబేద్కర్ గారిని ఎవరైనా తిడితే మనకు కోపం వస్తుంది, కానీ సమాధానం చెప్పాలా, కొట్టడం కాదు. అయ్యా బీసీ సమాజమా, మా అందరికంటే ఎక్కువ బాబాసాహెబ్ రిజర్వేషన్ మీకు ఇచ్చిండు, ఎవరైనా రెడ్ ఆయన ఉంటే రావాయని అమ్మ ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీకే రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కోమటోలకు, బాపనులకు, నాయుడులకు, రెడ్డోలకు, వెలుమలకు, బల్జోలకు, మేము అగ్రకులం అనుకుంటున్న వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండే. ఎప్పుడో మా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రాసింటే అయిపోయేది, లొట్ట వేసేది, అంత తలకాయ నొప్పి ఉండేది కాదు అని చెప్పాలి. మనం చెప్పాల్సిన టైం వచ్చింది. బయట తిరుగుతున్న సోషల్ మీడియా వాళ్ళకి తెలుసు, తాళ్ళపల్లి రమణ లాంటి వాళ్ళకు స్టేజ్ మీద చాలామందికి తెలుసు. ఈరోజు చెప్పాల్సి వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ వాజ్ నాట్ బిలాంగ్స్ ఓన్లీ ద లీడర్ ఆఫ్ కమ్యూనిటీ అనే విషయం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మన జాతిలో ఉంటున్నటువంటి ఒక దుర్మార్గుడు ప్రచారం చేస్తున్నాడు, అసలు అంబేద్కర్ రాజ్యాంగమే రాయలేడు కదా. సో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా ఒక్కడిపైన ఉందమ్మా. నేను ఒక్కనేమైనా చేయగలుగుతానా? ఎస్, మనందరిపైన ఉన్నది. జ్ఞానవంతులైన మీరు రంగారెడ్డి జిల్లా ఏంది, రంగారెడ్డి జిల్లా ఈ ఏరియా అంతా కూడా కమ్యూనిస్టు ఉద్యమాలకి కంచుకోట. ఆ విషయం నాకు తెలుసు. మీలో ఉన్నటువంటి ఆ రక్తంని ఇనికిపోకుండా బానిసగా బ్రతకడం కంటే సింహాలై పోరాడడం మన ఒక్క అంబేద్కర్ అండి. చూడండి, ఒక్కటే అంబేద్కర్. మనం ఆయన జాతిలో పుట్టినాం. మనం ఒకటే అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రజల చరిత్రను మార్చేసిండు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయట స్కూల్ బయట కూర్చున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా స్కూల్ బయట కూర్చున్నారా? తినడానికి సరైన టైంకి అన్నం దొరకకపోయింది. ఆయన ఎవడో అమిత్ షా మాట్లాడిగా మొన్న, నేను కౌంటర్ ఇచ్చిన, చూసిరా మీరు? అమిత్ షా గారు నిజమే మీరు మాట్లాడింది, అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు అంటారా ఈ పార్లమెంట్లో, దానికి బదులు భగవంతుడి పేరు స్మరించుకున్నా మీకు స్వర్గం ప్రాప్తి లభిస్తుందంటే అప్పుడు నేను చెప్పిన, అమిత్ షా గారు మా తాత ముత్తాతల్ని దేవుడిని చూడనీయలేరు, మా తాత ముత్తాతల్ని గుడి మీదకి ఎక్కనీయలేరు, ఆ దేవుణ్ణి కూడా మొక్కే స్వేచ్ఛనిచ్చిన మా నిజమైన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అవును నిజమే, వాళ్ళేగా చేసింది. మరి నీ అమ్మ మాలాబాద్ కూడా గుడి కాడికి రావద్దు బిడ్డ, మీరు అటవీకురని. సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మీరు క్లుప్తంగా తెలుసుకొని నిరంతరం మీటింగ్లలో పాల్గొనాలని చెప్తూ, రమేష్ భాయ్ ఇంత పాట పాడినా ఏది చేసినా ఈ మెదడులో ఏది వేస్తే అది మొదలు ఎంతో కష్టపడి కమ్యూనిస్ట్ ఉద్యమకారులు వచ్చి మాలమాదిగా అద్భుతమైనటువంటి ఉద్యమకారులుగా మలచలేరు. ఈరోజు మాలమాదిగా పాస్టర్లను తయారు చేయలేరా? మనోడు పాడుతూ ఉంటాడు, ఆయనే పరిశుద్ధ ఆలయమందు. ఈడ కూర్చొని తెల్లారే వరకు ఒక పాస్టర్ సభ నడిపిస్తాడు. అమ్మ నడిపించడా? దేవుని నామమున ఇదిగో ఈ గ్రౌండ్ నుంచి ఎవరైనా అడుగు బయట పెట్టినచో రేపు పరలోకమున ప్రభు తీర్పు తీర్చును, ఆయన ముందర మీరు ఏం మాట్లాడతారంటే ఓడు ఓను కూడా పడు. అమ్మని అమ్మో ఈడ కాదు ఆడ చెప్పాలంటే సమాధానం, బిడ్డో పోగకు సద్దులకి వెళ్ళి ఇటే రావంటారు. భయం, దేవుడు అంటే భయం. మరి ఆ దేవుని మొక్కే స్వేచ్ఛనిచ్చింది ఈయన. ఏం చెప్పిన ఇప్పుడు నేనేమన్నా యోగి హక్కునిచ్చిండండి. అంబేద్కర్ మాలమాదిగల నాయకుడు కాదు, కొద్దిమంది తెలియక అంబేద్కర్ని మాలమాదిగ నాయకుడిని చేసిండ్రు. ఇందిరాగాంధీ గారు గుళ్ళోకి పోవడానికి కారణం ఎవరని చెప్పినామా? అంబేద్కర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు. నవడేస్ స్టిల్ నవడేస్ అంటే రాజ్యాంగం అంత అద్భుతమైంది, అంత అమోఘమైంది. అదొక కులానికి సంబంధించింది కాదు, అదొక మతానికి సంబంధించింది కాదు. నిజమైన భారతీయత. చిన్నప్పుడు మనం అందరం చదువుకున్నాం కానీ గుర్తులేదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ ఎటుపోయింది అది మనకు కనబడుతుంది. కథ చిన్నప్పుడు పీకిందని పీకుతుంది. ఇదే చిన్నప్పుడు మనం ఇంకోటి చదువుకున్నాం, ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది, ఆర్య సమాజాన్ని. ఈ రెండింటి మధ్యలోనే ఉన్నది భారతదేశం చరిత్ర మొత్తం. సో నేను ఇంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నా మాటలు ఓపికతో విన్నందుకు. నేను కొత్తగా అంటే మిగతా వాళ్ళు మాట్లాడింది నేను వినలేదు కాబట్టి మరి నేను కొత్తగా చెప్పినా ఏదైనా డబుల్ రిపీట్ చేసినా నాకు తెలియదు. ఆ విషయాల్ని గుర్తుపెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాడతారేమి దండం పెడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అట్లా ఈ సమాజానికి ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు వచ్చింది. మనమే అన్నాలు అన్నాలేనియలో అని పాడిన మనమే
నీవు చేసిన ఉపకారములకు అని పాడిన మనమే ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి పాడాల్సిన సమయం వచ్చింది. సో పాడతారా నాతో పాటు మీరంతా? అందరు చప్పట్లు కొట్టుకుంటూ పాడదాం, లేదంటే పరలోక రాజ్యంలో తీర్పు. కొన్ని నీళ్ళు అయిపోయినా ఏమైపోయే వాళ్ళు చప్పట్లు కొట్టించుకుంటా. లేదు మంచి మంచి పాడదామా? మంచి మంచి పాడిరా మార్చాలి. నాకు చరణాలు గుర్తులు. సకల జనులు నిత్యం కొలిచే, సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది, సుఖ శాంతులు పంచ కదలిన అడుగులు తనవి. సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది, సుఖ శాంతులు పంచ కదలిన అడుగులు తనవి. సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది, సుఖ శాంతులు పంచ కదలిన అడుగులు తనవి. సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది, సుఖ శాంతులు పంచ కదలిన అడుగులు తనవి. బ్రతుకంతా ప్రజా పోరుకై పరితపించి నిలిచాడు, బ్రతుకంతా ప్రజా సేవకై పరితపించి నిలిచాడు, బ్రతుకంతా ప్రజా సేవకై పరితపించి నిలిచాడు, బ్రతుకంతా ప్రజా సేవకై పరితపించి నిలిచాడు. మనువాదుల కుట్రలు గూల్చి అంతిమ శ్వాసను వదిలాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, నా దృష్టిలో మీరెవరు కూడా అంగవైకల్యపు పింఛన్ తీసుకుంటున్నారని అనుకోవట్లేదు. అందరము చప్పట్లు, ఇది మన పండుగ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పండుగ. మనం అందరం చప్పట్లు కొట్టుకుంటూ పాడాలి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, అడుగు అడుగు తను అనుభవించిన అంబేద్కర్ గారు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తలచి. తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భావి భారత జన నుదిటి రాతను, భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మాట్లాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత. గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత, గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత. గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత, గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత. నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత. రాజ్యాంగం రాజావుకి ఇచ్చిన, రాజ్యాంగం రాజావుకి ఇచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. అట్లా ఇప్పుడు మీ నిద్ర అంతా పోయింది కదా సపోర్ట్ కొట్టేసరికి. అట్లా మీరందరూ కూడా నెక్స్ట్ జనరేషన్కి అంబేద్కర్ గారిని పరిచయం చేసే బాధ్యతను మనం తీసుకోవాలని, నేను మాట్లాడినట్టుగానే మీ తమ్ముళ్ళు నేను మాట్లాడినట్టుగానే మన చెల్లెళ్ళు నేను మాట్లాడినట్టుగానే అంబేద్కర్ గారిని చాలా భద్రంగా ఆయన జ్ఞానాన్ని ఆయన చేసిన త్యాగాన్ని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గవర్నమెంటు టిఫిన్ బాక్స్ డబ్బాలు వేసి పెట్టేసింది. అంబేద్కర్ అంటే కింతే అని. ఇప్పుడు ఆ చదువుతున్నటువంటి చెల్లెళ్ళకి తెలుస్తుంది అంబేద్కర్ ఎంత గొప్పోడో. ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడవాళ్ళకి కూడా మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడిండు. ప్రతి గర్భవతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటికి పోయి ఆమెకు రావాల్సినటువంటి జీతం ఇవ్వాలని చెప్పన్నాడు. ఇది కేవలం మాలమాదిగలకే ఉందమ్మా, అందరికీ ఉంది. కానీ మన చెల్లెలు ఈ విషయాన్ని మాట్లాడరే బయట, ఎందుకంటే వీళ్ళకి తెలియదు. ఇలాంటి కార్యక్రమాలకు రారు మనోళ్ళు, పిలిస్తే ఇంత ఓపికతో కూర్చోరు. ఒక పుస్తకం మొత్తం చదవడానికి నెలల తరబడి సమయం పడుతుంది, కానీ ఒక రచయిత దాన్ని మొత్తం కూడా రంగరించి ఒక పాట ద్వారా బయట చెప్తాం. ఏం విన్నారు ఇప్పుడు ఇక్కడ? రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, ఏమంటున్నాడు రచయిత? ఈ దేశంలో చెట్టుని కొట్టేస్తే శిక్ష. సల్మాన్ ఖాన్ లాంటి సంపన్నవంతుడు కూడా జింకను చంపినని చెప్పి కోట్ల చుట్టూ తిరిగిండు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెట్లకు జింకలకే స్వేచ్ఛలు ఇచ్చిండు. మరి మనల్ని ఎందుకు చంపుతారు మనుషులు? ఎందుకంటే మనం యూనిట్గా లేము కాబట్టి. సో ఈ విగ్రహం పెట్టిన తర్వాత అయినా సరే మీరందరూ కూడా యూనిట్గా కావాలని, ఎక్కడైనా పక్క ఊర్లలో ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా మీరందరూ స్పందించాలని, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే పోవాలని, ప్రత్యేకంగా పుస్తకాలు కొనుక్కొని చదివితే తప్ప అంబేద్కర్ గారి జ్ఞానం తెలియదని, నాలాంటి వచ్చి గొంతు చించుకొని అరుస్తే తప్ప అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి నిఘంటువులు బయటకు రావని, మీరు నిరంతరం కూడా అంబేద్కర్ గారి ఐడియాలజీలో ఉండాలని. అంబేద్కర్ గారు అంటే ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, భారతీయత. చెప్పిన కదా ఇంతకుముందు ఫ్లెడ్స్లో ఏం చెప్పినాం మనం? భారతదేశం మాలమాదిగల భూమి అన్నాడు అంబేద్కర్. ఎవడనంటే చెప్పు తీసుకుని కొడాలి. ఇట్లా ఏం రాసినారా మా అయ్యా? ఫస్టే భారత ప్రజలమైన మేము మాకు మేము ఇచ్చుకుంటున్నటువంటి రాజ్యాంగం అన్నాడు బాబాసాహెబ్. ఎక్కడ తన సెల్ఫిష్నెస్ ఆయన పేరు కోరుకోలేడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇట్స్ ఎ గ్రేట్ ఇండియన్. మనమందరం కూడా అట్లా బతకాలని కోరుకుంటూ, నా ఆలస్యానికి మరొకసారి మేము అందరినీ మన్నించమని వేడుకుంటూ, మళ్ళీ ఎప్పుడైనా కార్యక్రమాలు చేసి నన్ను మళ్ళీ మళ్ళీ పిలవాలని, మనమందరం కలిసి మంచిగా మాట్లాడుకోవాలని, అంబేద్కర్ గారి గురించి ఇంకా ఓపెన్గా తెలుసుకోవాలని, అలాంటి కార్యక్రమాలు చేస్తారనే ఆశతో మరి ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.